శ్రీమతే నమః. హార్వర్డ్ యూనివర్సిటీలో సూరజ్ అనే ఒక వ్యక్తి, అలాగే ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ విషయం. వాళ్ళు ఏం చేశారు అంటే హిందువుల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి అని అనుకుని హిందువుల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి అంటే బ్రాహ్మణులని పక్కకి పెట్టేయాలన్నమాట. వాళ్ళ మీద విద్వేషాలు పెంచాలి. ఎప్పుడైతే బ్రాహ్మణుల మీద విద్వేషం పెంచేశారో అప్పుడు విభజించు పాలించు అని చీలికొచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు మిగతా వాళ్ళని కూడా చేతిలో పట్టుకునే అవకాశం ఉంటుంది అని ఏం చేశారు అంటే బ్రాహ్మణుల మీద ద్వేషం పెంచుకునేటట్లుగా వాళ్ళు పుస్తకాలు రాసేశారు. వాళ్లే ఈ చెవుల్లో సీసాలు పోసేశారని, కళ్ళల్లోనేమో నిప్పులు కురిపించేశారని, నోటికొచ్చినట్లు బ్రాహ్మణుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇది మను చరిత్రలో ఉంది, ఆ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉందని వాళ్లే పుస్తకాలు రాసేసి విద్వేషాలు రెచ్చగొట్టారు. వాళ్ళు రాసిన పుస్తకాలు చదివి కొంతమంది చెక్కలమ్మలు చెక్కలయ్యలు ఏం చేశారు అంటే అవును అదే నిజము, బ్రాహ్మణులు ఇలాగే చేశారు, దళితుల్ని అలా చేశారు, దళితుల్ని ఇలా చేశారంటూ విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారు. వాళ్ళు ముసుగు వేసుకున్న హిందువులే, కానీ విద్వేషాలను రెచ్చగొట్టడంలో మాత్రం మామూలు వాళ్ళు కాదు. మనం పరాయి వాళ్ళు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని అనుకుంటున్నాం. మనలోనే ముసలం ఉంది, ఆ ముసలం పైకి లేస్తుంది, కానీ దాన్ని మనం గమనించటం లేదు. సరే, ఆ ముసలం లేస్తే ఏదో ఒక రోజు దాన్ని బయటికి గెంటేయచ్చు అనుకోండి, అది వేరే విషయం. కానీ మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో తెలుసా? ఇప్పుడు బంగ్లాదేశ్ లో సిచ్యువేషన్స్ అందరికీ తెలుసు. అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూస్తే భయంకరంగా ఉంది. మనం ఏమనుకుంటున్నాం, వెస్ట్ బెంగాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, భయానక పరిస్థితులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కానీ వెస్ట్ బెంగాల్ కాదు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటా, అది పైకి మండిపోతుంది, మనకి కనిపిస్తుంది అక్కడ జరుగుతున్నవన్నీ. కానీ నివురుగప్పిన నిప్పులా లోపల 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 కాలిపోతున్నవి ఏంటో తెలుసా? కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలన్నీ లోపల లోపల కాలిపోతున్నాయి. మనవైపు చాలా జిల్లాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బయలుదేరిపోయారు కదా. ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఎప్పుడైతే ఈ సవరణలు చెప్పారో అవి మేము ఒప్పుకోమని ర్యాలీలు చేస్తున్నారు, విధ్వంసాలు సృష్టించేస్తున్నారు, విభేదాలు సృష్టిస్తున్నారు, ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. అంటే వాళ్ళ టార్గెట్ హిందువులని ఏదో విధంగా బాధ పెట్టాలి, వాళ్ళని బాధించాలి, వాళ్ళని ఏడిపించాలి, ఇదే టార్గెట్. ఔరంగజేబు కాలంలో కాశ్మీర్లో పండిట్లని మతం మార్చే విధానంగా కొంతమంది అనుచరులని పంపిస్తారు కాశ్మీర్. ఈ ఔరంగజేబు ఎంత కంగారు అంటే తొందరగా ఈ భారతదేశాన్ని మొత్తం మతం మార్చేసి అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండాలని అనుకున్నాడు ఔరంగజేబు. దానికోసం ఎంత కుట్రకైనా దిగజారిపోయాడు, ఎంత కుట్ర వేసేయడానికైనా సిద్ధపడిపోయాడు. అక్కడ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు 6 నెలల్లోపు అందరూ మతం మారిపోవాలని చెప్పి ఆజ్ఞలు జారీ చేశాడు. జారీ చేయటం మాత్రమే కాదు, అక్కడ నిరంతరము పర్యవేక్షణకి అధికారులను కూడా నియమించి మతం మారకపోతే వాళ్ళ తలలు తీసేయండి అన్నాడు. తలలు తీసేయండి అని మళ్ళీ నమ్మకం లేదనమాట, తన వాళ్ళ మీద తనకే నమ్మకం లేదు. అలా నమ్మకం లేకుండా ఆ జంధ్యాలన్నింటినీ పంపించండి అంటే మతం మారని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణాలందరినీ తీసేసి ఆ జంధ్యాలన్నింటినీ ఈ చెత్త ఔరంగజేబుకి పంపించేవారు. ఔరంగజేబు ఏం చేసేవాడు తెలుసా? తినేసి దున్నపోతులాగా ఆ కాటాలో ఒక పక్కన కూర్చుని ఇంకొక కాటాలో ఈ జంధ్యాలన్నింటినీ వేసి తూకం చూసుకునేవాడు ప్రతిరోజు. అంటే ఎంత మంది జంధ్యం వేసుకున్న వాళ్ళ తలలు తీసేశారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ మాట అనగానే బ్రాహ్మణులని అంటున్నారు కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి చెక్కలమ్మలు చెక్కలయ్యలు తయారైపోతారు. జంధ్యం వేసుకునేది బ్రాహ్మణుడు మాత్రమే కాదు, క్షత్రియుడు, విశ్వబ్రాహ్మణులు, వైశ్యులు, ఇలా కొన్ని వర్ణాల వాడు జంధ్యం వేసుకుంటారు. జంధ్యం వేసుకునేది ఒక బ్రాహ్మణుడు మాత్రమే. ఆ బ్రాహ్మణుడు పరాయివాడు, మనకి సంబంధం లేదు అని అనుకుంటే మొత్తం ముప్పు ఎక్కడొస్తుందో తెలుసా? హిందువులకి ముప్పు వస్తుంది. వాళ్ళు హిందువులని నాశనం చేసేయాలి అని అనుకుంటున్నారు. అప్పట్లో అనుకున్నారు కాబట్టే ఎన్నో విధ్వంసాలను సృష్టించారు, దేవాలయాలని ధ్వంసం చేసేశారు. అసలు హిందువులే ఉండకూడదని అనుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఇప్పటికే ఫలించాయేమో అని అనిపిస్తోంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే. ఎందుకు అంటే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ కేరళ గాని, కర్ణాటక గాని, తమిళనాడు గాని అక్కడ చూస్తుంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో. మొన్నటికి మొన్న
ఏదో పరీక్షలకు సంబంధించో స్కూల్ యూనిఫామ్స్ గురించో పరాయి మతస్థులని వాళ్ళు వేసుకున్న బుర్కా తీయమంటే ఎంత గొడవ చేసేసారో, 3-4 నెలల పాటు గొడవ చేసేసారు. మరి ఈ యూనిఫామ్ గురించి సంబంధించే బుర్కా తీయమన్నప్పుడు అంత గొడవ చేశారు కదా. సెట్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలు వెళ్తే ఆ పిల్లలు ఎవరైనా అందులో జంధ్యం వేసుకుంటే ఆ జంధ్యం వేసుకున్న వాళ్ళందరినీ జంధ్యాలు తీసేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు కదా. అది న్యాయమేనా? అది సబబేనా? ఆ జంధ్యంలో ఏముంటుంది? ఏమైనా మైక్రోఫోన్ పెట్టుకుంటారా? లేదు అంటే స్లిప్లు ఏమైనా రాసేసుకుంటారా? ఎందుకు జంధ్యం తీయమన్నారు? అసలు ఏ ఉద్దేశంతో జంధ్యం వాళ్ళు తీయమని చెప్పారు? అలా జంధ్యం తీయమంటే ఒక అబ్బాయి ఏమన్నాడంటే, నా సంప్రదాయాన్ని ఆచారాన్ని నేను వదులుకోను, పోతే పోతుంది పరీక్ష అని చెప్పి పరీక్షను వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ కొంతమంది వాళ్ళు పెట్టిన ఆ షరతులు ఏవైతే ఉంటాయో దానికి లోబడి వాడు పాపం జంధ్యం తీసే కొంతమంది పరీక్షకి వెళ్ళినట్టున్నారు. అంటే హిందువుల మీద ఎంత పగో, ఎంత కక్షో. మరి అదే వీళ్ళు పరీక్షకు వచ్చిన మిగతా మతస్థులు ఎవరైనా సరే వాళ్ళ మత చిహ్నాలు వేసుకుంటే వాటిని తీసేయమని చెప్పగలరా? బూర్కాలు వేసుకుంటే బూర్కాలు తీసేయమని చెప్పగలరా? తీయమని చెప్పరు. హిందువులకి మాత్రమే ఇలాంటి వర్తిస్తాయి. ఈ రోజు జంధ్యాలు తీసేయమని చెప్పారు. రేపు అన్న రోజు మీ బట్టలు కూడా తీసేయండి అంటారు. ఏం చేస్తారు హిందువులు? అంటే నోరు మూసుకుని కూర్చుంటున్నారు కాబట్టి హిందువుల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను మీతో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత కింద కామెంట్లు పెడతారు, నీకు కులపిచ్చి ఎక్కువ, బ్రాహ్మణులు కాబట్టి నువ్వు ఈ వీడియో చేసావు అంటారు. నేను బ్రాహ్మణుల గురించి మాత్రమే ఆలోచించుంటుంటే నెల్లూరులో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కానీ మాట్లాడి ఉండేదాన్ని కాదు. ఎవరైనా సరే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే ఆ రెచ్చగొట్టి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు ఒకసారి వీడియోలో నేను ఏ దేవాలయాల గురించి చెప్పాను, ఏ భక్తుల గురించి కూడా చెప్పాను ఒకసారి చూసి అప్పుడు పెట్టండి. ఎందుకంటే మనలో ముసుగు వేసుకున్న వాళ్ళ వల్లే ఇలాంటి విద్వేషాలు బాగా ప్రబలిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ విద్వేషాలు ప్రబలిపోతాయో మనలో మనం విడిపోతాం. మనలో మనం విడిపోతే నష్టం ఎవరికి? మన అందరికీ నష్టం. మనందరం నష్టపోతాం. మనం మెజారిటీ అని మనం చెప్పుకుంటున్నాం. మనం 100 మంది మెజారిటీగా ఉన్నాం. కానీ 10 మంది చప్పున కులాలి వారీగా విడిపోయి మైనారిటీలుగా బ్రతుకుతున్నాం. వాళ్ళు 20 మందే మైనారిటీగా ఉన్నా 20 మంది కలిసి ఉన్నారు, వాళ్ళు మెజారిటీగా ఉన్నారు. 10 మంది విడిపోతే ఎవరికి వాళ్ళు విడిపోతే మైనారిటీలుగా ఎవరు మారిపోతున్నారు? మనమే కదా మారిపోతున్నాం. కలిసి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, కలిసి ఉంటే ఏదైనా సాధించచ్చు. కలిసి లేకపోతే మనం ఏదైనా సాధించలేం. ఈ రోజు అప్పటి ఔరంగజేబు ఎలా అయితే జంజాలు తీయించేసే ప్రాణాలు తీసేశాడో అవన్నీ ఆ పునాదులు ఇంకా ఉన్నాయి కాబట్టే హిందువుల మీద ద్వేషాన్ని ఏ సమయం వస్తే ఆ సమయంలో కక్కేయడానికి చూస్తున్నారు. రేపన్న రోజు పరీక్షలకి రావడం కోసం ఇంకా ఏదైనా చెప్పగలరు వాళ్ళు. నువ్వు అండర్వేర్ వేసుకున్నావు, ఏమో అందులో ఏం స్లిప్ దాచావో తీసేయి అంటే ఏం చేస్తారు? రేపు ఆడపిల్లల్ని కూడా నిర్బంధించి ఇదే మాట మాట్లాడితే ఏం చెయ్యగలం? ఈ రోజు కర్ణాటకలో జరిగింది, రేపు అన్న రోజు మన వైపు కూడా వస్తుంది కదా. మన వైపు కూడా చాలా చోట్ల పరీక్షలు రాసేటప్పుడు ఈ పాపం ఆడపిల్లలు పెట్టుకున్న మెట్టెలు గాని తాళి గాని తీసేసే లోపలికి రమ్మని చెప్పారు కదా చాలా సార్లు. అప్పుడు కూడా ఈ పరాయి మతస్థులని బుర్కా తీయమని చెప్పలేదు. హిందువులకే వాళ్ళు నియమాలు పెట్టారు, హిందువులకే షరతులు పెట్టారు. ఆలోచించండి, ఎక్కడికి వెళ్తున్నాము అనేది, ఎలా ఉంటున్నాము అనేది ఆలోచించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.